దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. గడిచిన నెలలు మనల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ దేవత దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎందుకంటే భయంకరమైన దినాలు ప్రతిసారి చెప్తున్నాను. ఈ వారమంతా రేపేం జరగబోతుందో మనకు తెలియట్లేదు. రోజు రోజుకి భయంకరమైన పరిస్థితుల్లో మనం దిగజారిపోతూ ఉన్నాం. కానీ ప్రభు ఎందు మనం సంతోషించాలని, ఆనందించాలని, ఆయన మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మరి ఆయన మార్గంలో నడుస్తున్నామా? మరి ఇన్ని నెలలు మనల్ని మంచి కాపాడాలని మనమందరం ప్రార్థన చేసుకున్నాం. కానీ కరోనా వైరస్ వచ్చి అందరి జీవితాలను నాశనం చేసి అందరి బ్రతుకులు భయంకరమైన పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోయినాడు సాతానుడు. అందుకే నాడు బహు ఉగ్రుడై భూమి మీదకి దిగి ఏర్పరచబడిన వారు సైతం కూడా వాడు లాగేస్తూ ఉన్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నేను బ్రతకనిచ్చిన ఆ దేవత దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకోవాలి. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఇన్ని నెలలు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడినావు అయ్యా. ఎక్కడ చూసినా బాధలే, ఎక్కడ చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా శ్రమలే నాయన. అయినప్పటికీ నేను మమ్మల్ని కాపాడుతున్నావు అయ్యా. మాలో మంచితనము ఏమీ లేదయ్యా. నీ కృప, నోవాహు కృప పొందినవాడు ఆయన. అవును ప్రభా, మేము నీ కృపలో పొంది ప్రభా మేము బలపడి అనేక ఆత్మలు సిలువ దగ్గరికి నడిపించడానికి మా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో బాబు, దుఃఖంతో, ఉద్యోగం లేక, బిడ్డలు లేక, బిడ్డల మధ్యన తల్లిదండ్రుల మధ్యన సమాధానము లేక, భార్యాభర్తల మధ్యన సమాధానము లేక అనేక మంది ప్రభా ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నారయ్యా. వారిని ఒక్కసారి దర్శించమని ప్రార్థిస్తున్నాం. వారి వేదనని చూడమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా, వారి కన్నీటిని నాయన నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం బాబు. అయ్యా, వెంటిలేటర్ మీద అనేక మంది ఉన్నారయ్యా, మరణంతో పోరాడుతున్నారయ్యా. వారిని దర్శించండి అయ్యా. అయ్యా నాయన, జీవమిచ్చివాడవు నీవు నాయన, మృతి నొందించేవాడను బ్రతికించేవాడని నేనే అన్నావు బాబు. అయ్యా నాయన, వారిని బ్రతికించమని ప్రార్థిస్తున్నాము. కరోనా వైరస్తో ఇంట్లో అనేక మంది ఉన్నారయ్యా, చెప్పుకోలేక ఎంతో వేదన పడుతున్నారయ్యా. ఊపిరాడక దగ్గు జ్వరంతో బాధపడుతున్నారయ్యా. ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున, శక్తి కలిగిన యేసు నామమున ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి. గర్భం ఫలమును కావాలని కోరుకుంటున్నారయ్యా. గర్భ ఫలము దయచేయండి. ఇంట్లో సమాధానము కావాలని కోరుకుంటున్నారయ్యా. వారి కుటుంబంలో సమాధానం ఇవ్వండి. కన్నీటితో ఉన్న బిడ్డలను కనికరించిన ఆయన పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారయ్యా. పరీక్షల్లో జయమనియండి బాబు. అయ్యా, కృప చూపండి అయ్యా. వేదనలో, బాధలో, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చిన ఆయన. ఓదార్చేవాడవు నీవు నాయన, కనికరించేవాడవు నీవు నాయన. నీ మార్గంలో నడవాలని నేను ఇష్టపడతాను తండ్రి. కృప చూపి నడిపించి ఇగో నాయన, బలహీనరాలని బలముతో నింపు నాయన, శక్తిహీనరాలని శక్తితో నింపు నాయన. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు మాట్లాడండి అయ్యా నా ద్వారా. ప్రభా, నన్ను సిలువ చాటుకు మరపరిచి మీరే మహిమ పొందుకొనమని ఇక్కడ కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మరొక నెలలో మనం ప్రవేశపెట్టిన దేవునికి హల్లెలూయా చెప్దామా? స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా. రెండు చేతులు ఎత్తి ఆయనకు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా తండ్రి, నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు స్తోత్రాలయ్యా. గడిచిన నెలలో భయంకరమైన పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కంటిరెప్పలా కాపాడినవయ్యా. నీకు వందనాలయ్యా, వందనాలయ్యా అని స్తోత్రం చెల్లించాలి. స్వస్థపరచగల గొప్ప దేవుడు, నిన్ను నడిపించే గొప్ప దేవుడు, నీకు బిడ్డల్ని ఇచ్చే దేవుడు, నీ కుటుంబంలో సమాధానం ఇచ్చే దేవుడు మన దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఎప్పుడైతే మనము నీతిగా, యథార్థంగా ఆయన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో దేవుడు మన పట్ల కార్యం జరిగిస్తాడు. మరి ఈ దినాన్ని మరొక ఆయనను, ఆయన మార్గం ఎలా చెరిపేసుకున్నాడో ఇంకొక ఆయనను మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఆకాన్ని కూడా మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 19వ వచనము, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. భక్తిహీనులు, పోయిన వారం చెప్పాను, భక్తి ఉన్నది, భయం లేదు. దేవుడంటే భయం, భక్తి ఉన్నది. అప్పుడు గుడికి వెళ్ళాలి, ఆరాధన జరుపుకోవాలి, ప్రార్థించుకోవాలి,
ఏదో ఇంత వంతి క్యాలెండర్ మీద ఉన్న వాక్యం చదివేసుకోవాలి, వెళ్ళిపోవాలి, మనుషులు చూసేటట్టు భక్తిగా నటించాలి, అవి ఉన్నాయి. కానీ భయం లేదు. భయం ఉంటే అసలు చెడు మార్గమే చేయరు. దేవుని భయం ఉన్న బిడ్డలు అస్సలు తప్పు మార్గంలోనికి పోరు. ఒకవేళ ఎవరైనా నిన్ను ప్రేరేపించగా కూడా వద్దురా అని వాడిని మంచి మార్గంలోనికి నువ్వు నడిపిస్తావు. అలాగా ప్రతి బిడ్డ దేవుని మార్గంలో నడవాలి. అందుకని భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 6. తెలివిని కలుగజేయి మార్గంలో చక్కగా నడువుడి. కాబట్టి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. చూసా, దివారాత్రము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు తప్పకుండా పడిపోము, తప్పు మార్గంలో జీవించము అని చక్కగా ప్రవర్తించదు. వర్ధిల్ల చేసి, నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియక్కుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. హల్లెలూయా. మనకు తోడై ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. ఆయన మార్గంలో నడవాలి. ధర్మశాస్త్రం అంతటినీ మనం ధ్యానించిన ఎడల నీ మార్గం నుండి తప్పడు. కానీ మరి మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనంలో, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. హల్లెలూయా. దీనులకు నేర్పుతాం. కానీ మనం ఇక్కడ చూస్తున్నాం మార్గము, భక్తిహీనుల మార్గం గాఢాంధకారం అన్నాడు. మరి ఆకాన్ గురించి మనం ధ్యానం చేసుకుందాం ఈ దినాన్ని. మరి ఆకాన్ విషయంలో కూడా మనం చూస్తే ఆకాన్ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు, శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచి ఉంచుకొని ఉన్నారు. బొంకి దొంగిలించి. మనం కూడా అంతే కదా, తప్పు చేసేస్తాం. మనకు తెలుసు అది చేయకూడదని, కానీ తప్పు చేసేస్తాం. అది చేసావా నువ్వంటే అబ్బాయి నేను అస్సలు చేయలేదని దబాయించేస్తాం కదా. కానీ ఆయనకు తెలుసు, ఆయన మనం చూస్తున్నాడు. ఆయన ఎందుకంటే ఆయన మార్గంలో మనం నడిచాం కాబట్టి, ఆయన పేరు మనకు పెట్టబడింది కాబట్టి, ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి, నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో ఆయన నిన్ను చూస్తూ ఉంటాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు పాపం చేసినారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు. అక్కడ నోవాహుని నిబంధన స్థిరపరిచాడు. ఆయన చెప్పిన పని ఆయన చేశాడు. ఈ తరంలో చూడగా నీతిమంతుడిగా నువ్వు కనబడ్డావు అన్నాడు. చేశాడు దేవుడు. అద్భుతం. నీ కొరకు వాడ సిద్ధం, కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు. ఇక్కడ ఆకాన్తో కూడా మరి ఇశ్రాయేలుతో శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు అన్నాడు. ఎందుకంటే ఆకాను యూదా గోత్రానికి చెందిన సంపన్నుడు, గొప్పవాడు. కానీ ఏం చేశాడంటే 7వ అధ్యాయం 4వ వచనంలో యెహోషువ గ్రంథం, హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు, 3000 మంది వెళ్ళిరి కానీ గెలవలేకపోయారు. 3000 మంది వెళ్ళారు, గెలవలేకపోయారు. ఎందుకు గెలవలేకపోయారంటే శపితమైంది అని చెప్పాడు. అదంతా అందులో ఉన్నది ఏది మీరు తీసుకోకూడదు, అదంతా శపితమైనది కాబట్టి మీరు తీసుకోకూడదని చెప్తే ఆకాన్ ఏం చేశాడంటే ఆశపడ్డాడు. ఆశపడి 7వ అధ్యాయం 1వ వచనంలో, ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని గనుక ఇశ్రాయేలు మీద కోపించాడు. దేవుడు కోపం వచ్చేసింది. ఆయన చెప్పాడు, మీకు ఇస్తున్నాను, ఇది మీరు స్వాధీనపరచకపోతున్నారు, కానీ మీరు తీసుకోకూడదు, అందులో శపితమైంది ఏది తీసుకోకూడదంటే ఆకాను ఆశపడ్డాడు. 7వ అధ్యాయం 20వ వచనంలో, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటున్నాను. తీసుకోవద్దని చెప్పాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. తీసుకోవద్దన్నప్పుడు సమస్తాన్ని నీకు ఇచ్చినప్పుడు మళ్ళీ ఎందుకు దొంగిలించినావు? సంపన్నుడు కానీ వెళ్ళారు, హాయి మీదకి యుద్ధానికి వెళ్ళారు, కానీ ఓడిపోయి వచ్చారు. అప్పుడు యెహోషువ ఏడుస్తూ ప్రార్థన చేసినట్టే,
అప్పుడు దేవుడు అంటున్నాడు, నిబంధన శపథమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు కాబట్టి నేను మీకు సహాయం చేయను. చూసారా, మనం బొంకుతాం, మనుషుల ముందట కూడా అబద్ధాలు చెప్పేస్తాం, దేవుని ముందట కూడా అబద్ధాలు చెప్పేస్తాం. కొన్ని అబద్ధాలు చెప్పేసి అయ్యా ఇది అయ్యా తెలీదు ఆయనకు, సమస్తం తెలుసు ఆయనకు, నువ్వేంటో తెలుసు, నేనేంటో తెలుసు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచిపడి ఉంది. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకున్నాడు. ఆకాను ఒప్పేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు మాట్లాడినన్నాడు, మీతో రానన్నాడు. కాబట్టి యెహోషువ అన్నప్పుడు మరి అప్పుడు తను చిట్టీలు వేస్తే ఆకాను మీదకి వచ్చింది. చూసారా, ఎందుకు దొంగతనం చేయాలి, ఎందుకు బొంకాలి, ఎందుకు సామాన్లు దాచిపెట్టుకోవాలి, పెద్ద ఏమైనా విలువ కలిగినాయా? చూడండి, 200 తులముల వెండి 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్యది భూమిలో దాచిపడింది. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి చేసిన అదంతయు ఒప్పుకొనెను. 24వ వచనంలో తర్వాత యెహోషువాయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను ఎద్దులను కుమార్తెలను గాడిదలను మందను డేరాను వాటికి కలిగిన సమస్తమును పట్టుకున్నారు. చూసారా, తండ్రి యొక్క చేసిన పాపానికి తండ్రి ఒక్క పాపం చేశాడు. బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, ఎద్దులు ఏం చేసినాయండి? ఎద్దులు, గాడిదలు, మందలు, ఇవన్నిటినీ ఒక్క చిన్న తప్పు చేసినందుకు, అబద్ధమాడి డేరాలు దాచిపెట్టినందుకు. చూసారా, నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డరా, దేవుని మార్గంలో మనం నడవాలి. అబద్ధాలు, మోసాలు ఆయన మార్గానికి అవి ఇష్టమైనవి కావు. సరళమైన మార్గము నన్ను నడిపించమన్నాడు దావీదు భక్తుడు. ఇక్కడ చూస్తున్నాం, మందను డేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. వారిని రాళ్లతో కొట్టి. ఇది చదువుతున్నప్పుడు నాకు చాలా దుఃఖం కలిగింది. ఆకాను ఒక చిన్న తప్పు చేశాడు. చేయకుండా ఉంటే బాగుండి కదా, కుటుంబాన్ని అంతటినీ రక్షించుకునేవాడు కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు తీసుకోలేదు, ఆకాను ఒక్కడే తీసుకున్నాడు. అందులో సంపన్నుడు అని ఉన్నది, యూదా గోత్రానికి చెందిన సంపన్నుడు ఆకాను. కానీ ఆశపడ్డాడు. మన జీవితంలో నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆశపడుతున్నావా? నీ ఉద్యోగంలో మోసం చేస్తున్నావా? నువ్వు లంచం పుచ్చుకుంటున్నావా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నావా? జాగ్రత్త. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. అబ్రహామును బట్టి తన కుటుంబాన్ని అంతా ఆశీర్వదించాడు. నోవాహును బట్టి కుటుంబాన్ని అంతటినీ ఆశీర్వదించాడు. అన్నాడు, ఈ తరముల చెడుగా నీతిమంతుడు కనబడి. ఆ కన్సరా భయంకరమైన పరిస్థితి. కుమారుని, కుమార్తెలను, గాడిదలను, ఎద్దులను, గుడారాలని సమస్తాన్ని తీసుకొచ్చి ఆ కోరులోయలో తీసుకొచ్చి రాళ్లతో కొట్టేస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. కొడుకులు ఏం పాపం చేశారు, బిడ్డలు ఏం పాపం చేశారు. అందుకే అన్నాడు, తల్లిదండ్రుల యొక్క పాపాలు బిడ్డల బడిలో వేస్తానంటున్నాడు. కాబట్టి నా ప్రియబిడ్డ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఆకాను లోయలోనికి తీసుకొచ్చిరి. వారిని రాళ్లతో కొట్టి అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. ఆకోరు లోయ అని పేరు, అంటే బాధ లోయ. అందుకే అంటున్నాడు ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 2-4 నాకు నేను భూమి ఆకాశంలో ఎందంతట ఉన్నవాడని కాదా? నాకు కడబడకుండా రహస్యంగా దాగలవాడు ఎవడైనా కలడా? ఎవరం కలం. మనం అనుకుంటాం దేవుడు చూస్తలేడులే అనుకుంటున్నా. ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావో, మంచి మార్గంలో నడుస్తున్నావా? భార్యని మోసం చేస్తున్నావా? భర్తను మోసం చేస్తున్నావా? బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు. అందుకే నాకు కనపడకుండా ఎక్కడైనా దాగలవా? మనం దాగలేం. ఆయనకు మనం సరెండర్ అయిపోవాలి. అందుకే అన్నాడు ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 4వ మేలు చేయుటకు కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుచును, వారిని హతము చేతును, ఎక్కడ దాగినను వారిని బయటకు లాగుదును. చూసారా, మనం అనుకుంటాం ఎక్కడ దాగుంటాం అనుకుంటాం. మా పట్ల కూడా అనేక అన్యాయం చేశారు, కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేరు. మమ్మల్ని అన్యాయం చేశారు, గెలిచిపోయినాం అనుకున్నారు, కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేరు. వాళ్ళని పట్టుకున్నాడు. మేలు చేయుట కాదు కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుచును, వారిని హతము చేతును, ఎక్కడ దాగినను వారిని బయటకు లాగుదును. నువ్వు దేవుని మార్గంలో నడవకపోతున్నావేమో,
నువ్వు ఎక్కడ దాకుండిపోతాను, నేను తప్పు చేసేస్తున్నాను, వ్యభిచారం చేస్తున్నాను, పాపం చేసేస్తున్నాను, అందరినీ మోసం చేసేస్తున్నాను అనుకుంటున్నావేమో. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, దేవుడు ఆకాన్ని ఈరోజు నీ ముందట ఉంచాడు. నువ్వే రీతిగా ఉన్నావు. నోవాహును ఉంచాడు మన ముందట, అనేక మంది భక్తులను ఉంచాడు మన ముందట. ఇంకేమంటున్నాడు చూడండి, 34వ కీర్తన 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గి ఉన్నది. 16వ వచనం. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకే యెహోవా సన్నిధిని వారికి విరోధంగా ఉన్నదంట, కొట్టివేయడానికి. మొదటి పేతురు రాసిన పత్రిక 1:17 వచనంలో, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించినారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడపాలి. మనం పరదేశులం, యాత్రికులం, మనకి ఇవేం అవసరం లేదు. ఆయన ఇస్తాడు. లోకం ఆయనదే, భూమి ఆయనదే, బంగారం ఆయనదే, వెండి ఆయనదే, బట్టలు ఆయనే, సమస్తం ఆయనే, బిడ్డలు కూడా ఆయనే. ఆయన అంటున్నాడు, యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చను యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎందుకంటే అన్ని పోగొట్టుకున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. అలాగుండాలి మన జీవితం. అందుకే అంటున్నాడు, మీరు ఆయనను ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. మనం గడుపుతున్నామా? చూసారా, ఆకాను కుటుంబాన్ని అంతటినీ నాశనం చేసుకున్నాడు. అందుకే అంటున్నాడు, మనము దేవుని భయములో బ్రతకాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మోసం చేయకుండా నీతిగా బ్రతకాలని మనం ఇంకొకరిని కూడా చూస్తున్నాం. మరి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9-14, 2వ అధ్యాయం 18 మనకు తెలుసు. రాహాబు వేశ్య, ఆమె కొండపైన ఉన్నది వేశ్య, మనకు తెలుసు. మరి వేగులు వారిని వాళ్ళు చేర్చుకున్నందున తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకుంది. వేశ్య కదా. ఆకాను భక్తిపరుడు, కానీ ఆకాను నాశనం చేసుకున్నాడు చేతి. కానీ ఈమె వేశ్య తన మార్గాన్ని మార్చుకుంది. మనం ఇక్కడ చూస్తున్నాం యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రం ఉండదు. నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడం. చూసావా, తన కుటుంబాన్ని వేశ్య కానీ తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకున్నది. మనకు తెలుసు. వేగులు వారు వస్తే వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని వేరే మార్గాన్ని పంపించేసింది. 2వ అధ్యాయం 8వ. ఆ వేగులు వారు పండుకొనకు మునుపు ఆమె వారిని మిద్ది మీదకెక్కి వారితో ఇట్లని, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలా గారిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీలు 2 రాజులైన సిహోకును ఓగుకునకు మీరు ఏమి చేసిత్రో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. మీరు ఎలా, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆమె వేశ్య అయినప్పటికీ కూడా దేవుని యందు భయం నేర్చుకుంది. దేవుడు అంటే ఉన్నాడని నేర్చుకుంది. అందుకే రాజు ఆజ్ఞని కూడా తిక్కరించి ఆ దాచిపెట్టింది. వాళ్ళు వస్తే అయ్యా ఈ మార్గం కాదు, వాళ్ళు ముందే వెళ్ళిపోయారా, గమని వేయక ముందట నాలుగు దాచిపెట్టేసింది. ఎంత గొప్ప చూసారా. భయపడ్డదా? తప్పు చేయడానికి భయపడ్డదా? ఆమె తప్పు చేసింది. వేశ్య అయినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడని, ఆయన మార్గమే సత్యమైన, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, జీవం గల దేవుడు నాతో ఉన్నాడు అనుకున్నది. అందుకే చూడండి, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేస్తారో ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. నీ గుండె కరిగిపోతుందా? ఇది నన్ను ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నీ గుండె కరిగిపోతుందా? ఒకవేళ కరిగిపోతే నువ్వు భయపడతావు, దేవుడున్నాడని భయపడతావు. వేశ్య అయినప్పటికి కూడా ఆ దేవుని సంగతులు విన్నప్పుడు మాకు చాలా భయం వేసేస్తుంది. అయ్యా ఈ పట్టణాన్ని మీకు ఇస్తానని దేవుడు వచ్చాడు కదా, అయ్యా మా కుటుంబాన్ని రక్షించండి అయ్యా, నా అన్నదమ్ముల్ని, నా అక్క చెల్లెని, నా తల్లిదండ్రుల్ని, సమస్తాన్ని మీరు కాపాడండి అయ్యా. వేశ్య కదా, రాజుకి చెప్పాలి. అయ్యో వీళ్ళు వచ్చారయ్యా, ఇగో నీ చూడడానికి వచ్చారు, ఇదంతా తీసేసుకోండి అలా చెప్పిందా? చెప్పలేదు. నిలబడ్డది, ప్రభు కొరకు నిలబడ్డది. వాళ్ళు చూస్తే మా గుండెలు కరిగిపోతుందండి. అందుకే అన్నాడు 6వ అధ్యాయం 25వ వచనం, రాహాబును వేశ్య ఎరుకో వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండేను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతకనిచ్చింది. ఆమె నేటి వరకు ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నది. హల్లెలూయా.
ఆమె నివసిస్తున్నది, ఆమె నివసించింది. ఆకాను తన కుటుంబాన్ని అంతటిని నాశనం చేసుకుని కాల్చబడి రాళ్లతో కొట్టబడి నాశనం చేశాడు. ఇక్కడ రాహాబు వేశ్య తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఇంకేమన్నా చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబు వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గంన వారిని వెళ్ళిపోయి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన. హల్లెలూయా. క్రియల మూలంగా నువ్వు క్రియలు చేయి. నువ్వు పాత జీవితం అంతా పక్క పడేసాయి. నువ్వు వ్యభిచారవా, దొంగవా, మోసమా, ఏం చేసినవా అవన్నీ పక్కకి తీసాయి. అయ్యా పాపనైనా నన్ను కరుణించయ్యా, నా ఆత్మలోనికి రాయండి అయ్యా, నా పాపము తీసివేయండి అయ్యా, నా హృదయంలోనికి రండి నేను అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని సన్ని నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు, నువ్వు నీతిమంతురాలుగా పేరు పొందుకుంటావు, నీ కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలుగుతావు. అందుకే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనంలో అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చాడు. ఆ పట్టణాన్ని అంతా కాల్చేశాడు, కానీ యెహోషువ వాళ్ళందరినీ రక్షించ. చూసారా? ఇంకేమన్నంటే మనకు తెలుసు, ఈ రాహాబు వేశ్య బోయజుకు తల్లిగా ఉన్నదట. తల్లిగాను యేసుక్రీస్తు వంశావల్లో చేర్చబడ్డది. నువ్వు ఆయన వంశావల్లో చేర్చబడాలంటే, ఆయన రాజ్యానికి నువ్వు వారసురావులు కావాలంటే, ఆయన మార్గంలో నువ్వు నడిచినప్పుడు, ఆయనతో నువ్వు జీవించినప్పుడు. రాహాబు వేశ్య పరివర్తన చెందాక ఇశ్రాయేలు భక్తిపరమైన సల్మాను అనే వ్యక్తికి పెళ్లి చేయబడ్డది. సత్ప్రవర్తన చూసి రాహాబును వివాహం చేసుకున్నాడు. చూసావా? నా ప్రిబిడి వాక్యం వింటున్న నా ప్రిబిడ్డ, రూతు శపింపబడిన జనాంగము నుండి వచ్చింది. రూతు మనకు తెలుసు, అక్కడ శపింపబడిన జనాంగము నుండి వచ్చింది. రాహాబు శపింపబడిన పట్టణము నుండి వచ్చింది. వీళ్ళిద్దరూ దేవుని వంశావళిలో నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమన్నంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం, నేను పాపలనే పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని మార్గంలో నడవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18, ఏలేనిగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒక్కసారే శ్రమపడ్డాడు. మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు. ఆయన మన కొరకు మృత్యు నొందినాడు మనల్ని రక్షించాలని. అందుకన్నాడు, పిలవచ్చాను కానీ విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చూస్తే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. మరియు మనం వాటి యందు నడుచుకున్న వల్లని దేవుడు ముందుగానే సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఉన్న వారమైనాం, ఆయన చేతి పని అయి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు రాహాబు వేశ్యని మనం ముందుట ఉంచాం దేవుడు. మరి ఆకాన్ని కూడా ఉంచాడు. ఏ మార్గాన్ని ఎన్నుకుంటావో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, మార్గాన్ని ఎన్నుకునేది నీ చేతిలో ఉంది, నా చేతుల్లో లేదు. మనం ఎన్నుకోవాలి. అయ్యా నీ మార్గాన్ని నడవడానికి మాకు సహాయం చేయండి అయ్యా, సరళమైన మార్గాన్ని మమ్మల్ని నడిపించయ్యా, నీ మార్గంలో జీవించాలని ఇష్టపడుతున్నామయ్యా, నీ మార్గం మాకు నేర్పించయ్యా. అందుకే అన్నాడు, దేవుడు బలమైన కోటగా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 30. దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతుల్ని నడిపించాడు. మంచి మార్గంలో నువ్వు నడవాలని ఇష్టపడుతున్నాడు. యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనంలో, నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడదును. ఆమె సువర్ణం వలె కనపడినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మార్గాన్ని ఎన్నుకున్నది. భయంకరమైన ఆ పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఆకాను డబ్బు కాశపడ్డాడు, ఆ బంగారు కమ్మి కాశపడ్డాడు, ఆ వెండి కాశపడ్డాడు, కానీ సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. నా ప్రిబిడ ఈ వాక్యం వింటున్నా నా ప్రిబిడ, ఆయన యోబు గ్రంథం 23:11, నా పాదములు ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించింది. కష్టాలు రాలేదా యోబుకి? శ్రమలు రాలేదా? ఒళ్ళంతా చీకిపోలేదా? బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడా? భార్య కూడా మరణం కమ్మన్నదా? ఆయన విడిచాడు, ఆయన యథార్థతను విడిచలేదు. ఆయన అన్నాడు, నా విమోచకుడు సచ్చాడు, నా చర్మం చీకిపోయినా పర్లేదయ్యా, నేను యెహోవాని కళ్ళారా చూస్తాను, నేను దేవుని కళ్ళారా చూస్తాను.
ఇది నా నచ్చుడాలి. ఆయన మార్గంలో నడచాలని ఆయన ఇష్టపడుతున్నాడు, నడవాలని ఇష్టపడుతున్నాడు. అందుకన్నాడు కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 34 యెహోవా కొరకు కనిపెట్టుకొని నిండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. వాళ్ళని హెచ్చించాడు. ఎప్పుడైతే ఆయన మార్గంలో మనం నడుస్తామో దేవుడు మనకి సహాయం చేస్తాడు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు 23వ కీర్తన, యెహోవా నా కాపరి, నాకులేం కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పనులు చేయించినాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించినాడు, నా ప్రాణమును ఆయన చేర్చాను, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించినాడు. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నువ్వు నాకు తోడుకున్నావు. నీ మార్గాల్లో నడవాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రార్థించుకుందాం, దేవుని అడుగుదాం, అయ్యా నీ మార్గములు. అందుకన్నాడు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, సత్క్రియలు చేయవానికి ప్రతి వానికి ఘనతయు మహిమయు సమాధానము కలుగు. ఆమె సత్క్రియలు మంచి పనులు చేసింది, ఆ వేగుల వారిని దాచిపెట్టింది. అందుకే అంటున్నాడు ఘనత మహిమయు సమాధానం ఆమె జీవితానికి అందరినీ రక్షించుకుంది. 2వ అధ్యాయం 9వ వచనం, దుష్కార్యములు చేయి ప్రతి మనుషునికి ఆత్మకు శ్రమయు వేదనయు కలిగింది. ఆకానికి వేదన కలిగింది, శ్రమ కలిగింది, దుష్క్రియలు చేశాడు. ఈరోజు నీవేం నిర్ణయించుకుంటున్నావు? సత్క్రియలు చేస్తావా? చేస్తే ఘనత మహిమ సమాధానం కలుగుతాయి. మరి దుష్కార్యాలు చేస్తావా? ఆత్మకు శ్రమయు వేదనయు కలుగుతుంది. నిర్ణయించుకో, నువ్వే నిర్ణయించుకో. దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించు. హల్లెలూయా, హల్లెలూయా. 27వ కీర్తన 11వ వచనంలో, యెహోవా నీ మార్గమును నాకు బోధింపు, నా కొరకు పొంచిన వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డ, 2 మార్గాలు నీ ముందటనే పెట్టాను. పాపుల మార్గం, చెడు మార్గం, మంచి మార్గం, నీతి మార్గం. ఒకవేళ పాపుల మార్గం అయితే మరణానికి దారితీస్తుంది, మంచి మార్గంలో అయితే జీవ మార్గానికి నేను నడిపిస్తాడు. అక్కడ మనం చూసాం, ఆకాను పాప మార్గాన్ని నడిచాడు, దుష్కార్యాలు చేశాడు, అంటే ఆజ్ఞాతిక్రమం చేశాడు. మరి ఆత్మకు శ్రమ, బిడ్డలు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. సత్క్రియలు చేసింది, ఆమె మంచి పనులు చేసింది, దాచిపెట్టింది. ఘనత మహిమ సమాధానం ఈ 2 నీ ముందటనే పడుతున్నాను. నువ్వేది కోరుకుంటావో నాకు తెలియదు, ఏ మార్గాన్ని కోరుకుంటావో నాకు తెలియదు. కానీ ప్రభు మార్గంలో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, ఈ దినాన్ని మాకు ఆకాన్ని పెట్టినావు ప్రభా, రాహాబు వేశ్యను పెట్టినావు. నిర్ణయించుకోమంటున్నావు ఏ మార్గంలో నడిస్తే కుటుంబాన్ని రక్షించుకుంటావో, ఏ మార్గంలో నడిస్తే కుటుంబం నాశనం అయిపోతావో నువ్వు మాకు తెలియజేసినావు. అందుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా కృప చూపండి, మేము మంచి మార్గంలో నడుచుటకు మాకు సహాయం చేయండి. నేను నడిచే మార్గం నా దేవునికి తెలిసినని యోబు భక్తుడు అన్నాడయ్యా. అవును ప్రభా, మా మార్గాలు నీకు తెలుసయ్యా. మాట వలన, తలంపు వలన, క్రియ వలన మేము చేసిన ప్రతి పాపాలని మన్నించి కనికరించి ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా. ఆ వేదన అంతటినీ తీసివేసి మీరే మహిమ పొందుకొనమని వారి అవసరతలు తీర్చిండయ్యా. ఉద్యోగాలు ఇవ్వండి, బిడ్డలని సమాధానం తెచ్చండి, కుటుంబంలో నెమ్మదిని తెచ్చండి. ఈ నెలంతా నీ కాపుదల్లో బిడ్డలను భద్రపరచుకొని మీరే మహిమ పొందుకొనమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన అవసరత కొన్నేళ్ళ తప్పకుండా మీరు ఫోన్ చేయండి, అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాము. దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించును గాక. ఆమేన్.